ఈ వీడియో చూస్తున్న అందరికీ నా నమస్కారాలు. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మహేష్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ఎస్ ఆస్ట్రాలజీ. మనం ప్రీవియస్ వీడియోలో కుజగ్రహం లాభస్థానం నుండి ఏ ఫలితాలు ఇస్తాడు అనే విషయాన్ని సంపూర్ణంగా చూసాం. ఇప్పుడు ఈ వీడియోలో మనం ఈ రాహుగ్రహం సిరీస్లో పంచమ స్థానంలో రాహుగ్రహం ఇచ్చే ఫలితాలు ఏంటో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ముందుగా ఈ పంచమ స్థానం అనేది కోణస్థానం. ఇక రాహుగ్రహం సహజంగా పాపత్వం పొందిన గ్రహం కాబట్టి మెయిన్గా ఈ ప్లేస్మెంట్ అనేది సంతానానికి అంత మంచి ప్లేస్మెంట్ కాదనమాట. అంటే ఈ కాంబినేషన్ ఉన్న వాళ్ళకి సంతానానికి సంబంధించిన కొన్ని ప్రాబ్లమ్స్ అండ్ ఇష్యూస్ అనేవి ఉంటాయన్నమాట. ముందుగా మనం ఈ టాపిక్లో పాజిటివ్ రిజల్ట్స్ని డిస్కస్ చేసిన తర్వాత నెగిటివ్ ఫలితాలని డిస్కస్ చేద్దాం. ఎవరికైనా రాహుగ్రహం పంచమ స్థానంలో ఎటువంటి ఎఫ్లిక్షన్కి గురి కాకుండా మీ లగ్నానికి ఎటువంటి పాపగ్రహాలతో కలవకుండా ఆయన అక్కడ బలంగా పంచమ స్థానంలో కనుక ఉన్నట్లయితే అప్పుడు ఈ పర్సన్స్ అనే వాళ్ళకి ఎక్కువగా ప్రతి విషయాన్ని మనం తొందరగా నేర్చుకోవాలి అండ్ అలాగే తొందరగా తెలుసుకోవాలని ఒక డిజైర్ అండ్ కోరికని ఆయన క్రియేట్ చేస్తారనమాట. ఆ తెలుసుకునే విషయాన్ని కూడా చాలా సంపూర్ణంగా డెప్త్గా తెలుసుకోవాలని మీరు కోరుకుంటారు. అండ్ అలాగే ఎక్కువగా ఎవరికి తెలియని విషయాలు తెలుసుకోవాలని ఒక తపన అనేది వీళ్ళలో ఉంటుంది. ఈ రాహుగ్రహం ఒక ఫారిన్ ప్లానెట్ కాబట్టి ఈ పర్సన్స్ అనే వాళ్ళకి ఏదైనా లేటెస్ట్ టెక్నాలజీ గురించి నేర్చుకోవడం కానీ లేకపోతే ఫారిన్ లాంగ్వేజ్ మీద బాగా ఇంట్రెస్ట్ అనేది క్రియేట్ అయ్యి ఫారిన్ లాంగ్వేజ్ నేర్చుకోవడం కానీ ఇలా వీళ్ళు నేర్చుకునే పద్ధతి కూడా అందరితో సమానంగా కాకుండా కొద్దిగా డిఫరెంట్గా ఉంటుందన్నమాట. కోణస్థానాల్లో ఇటువంటి సహజంగా పాపత్వం పొందిన గ్రహాలు కనుక ప్లేస్ అయినట్లయితే ఆ భావానికి సంబంధించిన కారకత్వాన్ని దెబ్బతీయగలరు. కాబట్టి ఈ ప్లేస్మెంట్ అనేది ఒక్కోసారి సంతాన దోషంగా కూడా పనిచేస్తుంది. అంటే సంతానం కలగడంలో బాగా ఇబ్బందులు అవ్వచ్చు, లేకపోతే సంతానం కలగడం అనేది బాగా లేట్ అవ్వచ్చు. ఇంకా ఈ పంచమాధిపతి కూడా బలహీనపడి ఇంకా ఎక్కువ పాపగ్రహాలు కనుక ప్లేస్ అయినట్లయితే ఒక్కోసారి పర్సన్స్ అనే వాళ్ళకి సంతానమే లేకపోవడం. రాహుగ్రహం ఏ భావంలో అయితే ప్లేస్ అయి ఉంటాడో ఆ భావానికి సంబంధించిన విషయాల పట్ల మనకి ఎక్కువగా ఇంట్రెస్ట్ అండ్ అలాగే డిజైర్స్ని క్రియేట్ చేస్తాడు. కాబట్టి సో ఈ పర్సన్స్ అనే వాళ్ళకి ఆటోమేటికల్గానే చిల్డ్రన్ పట్ల ఒక మంచి ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది. మనం మంచి పేరెంట్స్గా ఉంటూ పిల్లలకు సంబంధించిన విషయాల్లో మనం బాధ్యతగా ఉండి వాళ్ళ ఎదుగుదలకు మనం కారణం అవ్వాలని ఒక అనే కోరిక అవ్వచ్చు. అండ్ అలాగే ఈ రాహుగ్రహం ఎక్స్పెక్టేషన్ కూడా ఇండికేట్ చేస్తాడు. కాబట్టి ఈ పర్సన్స్ అనే వాళ్ళకి వాళ్ళ పిల్లల పట్ల చాలా ఎక్స్పెక్టేషన్స్ అనేవి ఉంటాయన్నమాట. అంటే మా అబ్బాయి కానీ లేకపోతే అమ్మాయి కానీ చాలా తెలివైన వారు, ఏ పనైనా వాళ్ళు చేయగలరు అని ఈ విధంగా వాళ్ళ పిల్లల పట్ల వీళ్ళకి ఎక్కువగా ఆత్మవిశ్వాసం అనేది ఉంటుందన్నమాట. ఇంకా ఈ పంచమ స్థానం అనేది క్రియేటివిటీని, స్పోర్ట్స్ని అండ్ అలాగే లవ్ అండ్ రొమాన్స్ని కూడా ఇండికేట్ చేస్తుంది. ఇప్పుడు ఈ రాహుగ్రహం ఇక్కడ బలంగా ఉండి ఆయన ఒక ఎనర్జీని ఆ పంచమ స్థానం మీద చూపిస్తున్నాడు. కాబట్టి ఈ పర్సన్స్ అనే వాళ్ళకి ఏదైనా క్రియేటివ్ ఫీల్డ్స్ అయినా మీడియా కానీ, ఆర్ట్స్ కానీ, మ్యూజిక్ కానీ లేకపోతే క్రీడా రంగంలో అయినా స్పోర్ట్స్లో మంచి టాలెంట్ అండ్ ఇంట్రెస్ట్ అనేది పర్సన్స్కి ఉంటుంది. ఈ రాహుగ్రహానికి మనం తొందరగా సెటిల్ అయిపోవాలి అండ్ అలాగే గొప్ప పేరు ప్రఖ్యాతులు అనేవి మనకు ఉండాలని కోరుకుంటాడు. కాబట్టి సో ఈ పర్సన్స్ కున్న క్రియేటివ్ టాలెంట్ అవ్వచ్చు, లేకపోతే ఏదైనా స్పోర్ట్స్ రంగంలో కూడా ఈ పర్సన్స్ అనే వాళ్ళు బాగా రాణించి పాపులర్ కూడా అయ్యేదానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట. ఒకవేళ ఇదే రాహుగ్రహం ఈ పంచమ స్థానంలో ఏదైనా ఎఫ్లిక్షన్ గురవడం కానీ లేకపోతే మీ లగ్నానికి ఏదైనా పాపగ్రహాలతో కలిసి బలహీనంగా కనుక ఉన్నట్లయితే ఆ పంచభావం సంబంధించిన నెగిటివ్ ఫలితాలను ఆయన ఇస్తాడు. అన్నిటికన్నా ముందుగా ఆ పంచభావానికి సంబంధించిన కారకత్వాన్ని ఆయన దెబ్బతీస్తాడు. కాబట్టి సో ఈ పర్సన్స్ అనే వాళ్ళకి చిల్డ్రన్ పుట్టే సమయంలో బాగా ఇబ్బందులు అనేవి ఉండొచ్చు. పిల్లలు పుట్టిన తర్వాత కూడా ఆ పిల్లల ఆరోగ్యం అనేది సరిగ్గా ఉండకపోవడం కానీ లేకపోతే వాళ్ళు అందరిలా కాకుండా ఒక డిఫరెంట్ బిహేవియర్ అనేది ఆ పిల్లల్లో ఉండడం కానీ ఇలా ఈ విధంగా సంతాన భావాన్ని కొద్దిగా స్పాయిల్ చేసే అవకాశం అనేది ఉంటుంది. జనరల్గా ఈ ప్లేస్మెంట్ కారణంగా ఈ పర్సన్స్ అనే వాళ్ళకి ఏ విషయాన్నైనా తొందరగా నేర్చుకునే కెపాసిటీ అనేది వెలుగుంటుంది. కానీ ఇప్పుడు రాహుగ్రహం నెగిటివ్గా ప్లేస్ అయ్యాడు కాబట్టి ఈ పర్సన్స్ అనే వాళ్ళు ప్రతి విషయాన్ని తొందరగా నేర్చుకుంటారు. కానీ ఆ నేర్చుకునే విషయాన్ని 100% మెచ్యూరిటీతో వీళ్ళు నేర్చుకోలేరు అన్నమాట. ఇంకా ఈ పంచమ స్థానం అనేది లవ్ అండ్ రొమాన్స్ ఇండికేట్ చేస్తుంది. ఇప్పుడు ఈ రాహుగ్రహం ఇక్కడ నెగిటివ్గా ప్లేస్ అవడం వల్ల ఈ పర్సన్స్ అనే వాళ్ళకి ఎక్కువగా లవ్ అఫేర్స్ అనేవి ఉంటాయి. వీళ్ళకున్న అఫేర్స్ అన్ని ఓన్లీ టెంపరీ అఫేర్స్ మాత్రమే. ఆ ఓన్లీ అట్రాక్షన్ వల్లే జరుగుతుంటాయి. ఏ అఫేర్ అనేది పర్మనెంట్గా నిలబడే అవకాశం ఉండదు. ఈ విధంగా ఈ పర్సన్స్ అనే వాళ్ళకి అనుకోని కారణాల వల్ల వీళ్ళు ప్రేమించిన వారు దూరం అవుతారు. కాబట్టి రిలేషన్స్ మీద, ప్రేమ మీద వీళ్ళకి ఒక విరక్తి భావం అనేది పుట్టే అవకాశం కూడా ఉంటుందన్నమాట. నెక్స్ట్ మనం రాహుగ్రహం యొక్క దృష్టి విషయానికి కనుక వచ్చినట్లయితే ఈ పంచమంలో రాహుగ్రహం యొక్క పంచమ దృష్టి అనేది భాగ్యస్థానం మీద ఉంటుంది. ఈ భాగ్యస్థానం మనం పితృభావంగా మనకున్న ధర్మాలని, ఆచారాలను ఇండికేట్ చేస్తుంది. ఒకవేళ రాహుగ్రహం ప్లేస్మెంట్ అనేది పంచమ స్థానంలో పాజిటివ్ ఉండి ఆయన యొక్క పాజిటివ్ ఆస్పెక్ట్ అనేది ఈ 9th హౌస్ మీద కనుక ఉన్నట్లయితే ఈ పర్సన్స్ అనే వాళ్ళు ఎక్కువగా లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్స్ చేయడం అండ్ అలాగే హైయర్ ఎడ్యుకేషన్లో బాగా రాణించవచ్చు. ఈ రాహు దశలోనే వచ్చినప్పుడు అనుకోకుండా అదృష్టం కలిసి వచ్చి లైఫ్లో మంచి గ్రోత్లోకి రావడం. ఇంకా అక్కడ 9th హౌస్ అనేది హైయర్ లెవెల్ ఆఫ్ నాలెడ్జ్ని కూడా ఇండికేట్ చేస్తుంది. ఇక్కడ ఆల్రెడీ పంచమ స్థానాన్ని మనం నాలెడ్జ్కి సంబంధించిన ప్లేస్మెంట్గా తీసుకుంటాము. ఇంకా అక్కడ
హై లెవెల్ ఆఫ్ నాలెడ్జ్కి సంబంధించిన హౌస్ కూడా యాక్టివేట్ అయింది కాబట్టి సో ఈ పర్సన్స్ అనేవాళ్ళు బాగా హైలీ మెచ్యూరిటీ అండ్ నాలెడ్జ్ పర్సన్స్గా మనం చెప్పొచ్చు అనమాట. ఒకవేళ రాహుగ్రహం నెగిటివ్ ఉంటూ ఆయన యొక్క నెగిటివ్ 5th ఆస్పెక్ట్ అనేది అక్కడ 9th హౌస్ మీద కనుక ఉన్నట్లయితే ముందుగా ఆ 9వ భావానికి సంబంధించిన కారకత్వాన్ని ఆయన దెబ్బతీస్తాడు కాబట్టి అక్కడ 9వ భావాన్ని మనం పితృభావంగా చెప్తూ ఉంటాము. సో ఈ పర్సన్స్ అనే వాళ్ళకి ఫాదర్తో రిలేషన్ అనేది సరిగ్గా ఉండకపోవచ్చు. అండ్ అలాగే ఇందాక నేను చెప్పిన విధంగానే వీళ్ళు ఏ విషయాన్ని అయితే నేర్చుకుంటారో ఆ విషయాన్ని పరిపూర్ణంగా నేర్చుకునే కెపాసిటీ కానీ లేకపోతే అంత మెచ్యూరిటీ కానీ వీళ్ళకి లేకపోవచ్చు. 9th హౌస్ అనేది మన కల్చర్ని ట్రెడిషన్స్ కూడా ఇండికేట్ చేస్తుంది కాబట్టి సో రాహుగ్రహం యొక్క నెగిటివ్ ప్రభావం అనేది ఈ 9th హౌస్ మీద ఉండడం వల్ల సాంప్రదాయంగా ఉండడానికి అసలు ఇష్టపడకపోవచ్చు. ఒక్కోసారి వాటికి వీళ్ళు వ్యతిరేకంగా కూడా ప్రవర్తించే విధంగా ఉంటారనమాట. ఇక చివరిగా ఈ రాహుగ్రహం యొక్క 9th ఆస్పెక్ట్ అనేది స్వయంగా అక్కడ లగ్న స్థానం మీద ఉంది. సో లగ్నం అనేది మన ఫిజికల్ అపీరెన్స్ గురించి మన యొక్క క్యారెక్టర్ బిహేవియర్ గురించి ఇండికేట్ చేస్తుంది కాబట్టి అక్కడ పంచమంలో ఉన్న రాహుగ్రహం పాజిటివ్ ఉండి అప్పుడు ఆయన 9వ దృష్టి అనేది లగ్న స్థానం మీద కనుక ఉన్నట్లయితే ఈ పర్సన్స్ అనే వాళ్ళు ఫిజికల్గా అట్రాక్టివ్గా అండ్ అలాగే ఫ్యాషనబుల్గా ఉండడానికి బాగా ఇష్టపడతారనమాట. ఈ రకంగా నేను వేసుకున్న ఫార్మల్ షర్ట్స్ అయితే వాళ్ళు వేసుకోరు. బాగా ఫ్యాషనబుల్గా ట్రెండీగా ఉండే బట్టలను వేసుకోవడానికి బాగా ఇష్టపడతారు. దీని కారణంగా 10 మందిని అట్రాక్ట్ చేసే కెపాసిటీ అనేది వీళ్ళకు ఉంటుందన్నమాట. ఈ రకంగా రాహుగ్రహం యొక్క పాజిటివ్ ఎనర్జీ వల్ల ఈ పర్సన్స్ అనే వాళ్ళకి చాలా బాగా తెలివితేటలనే ఉంటాయి. అండ్ అలాగే వీళ్ళని అసలు ఎవరు మోసం చేయలేరన్నమాట. ఇదే రాహుగ్రహం ఆ పంచభావంలో నెగిటివ్ ఉండి అప్పుడు ఆయన 9th ఆస్పెక్ట్ అనేది లగ్న స్థానం మీద కనుక ఉన్నట్లయితే ఈ పర్సన్స్ అనే వాళ్ళు ఒక్కోసారి మోస్ట్ కన్నింగ్ అండ్ మ్యానిపులేటివ్ పర్సన్స్గా ఉండడానికి అవకాశం అనేది ఉంటుంది. అంటే వీళ్ళు పైకి ఒక రకంగా ప్రవర్తిస్తారు, లోపల ఉద్దేశం అనేది వేరే రకంగా ఉండొచ్చు. అండ్ అలాగే వీళ్ళకి సంబంధించిన ప్రతి విషయాన్ని వీళ్ళు సీక్రెట్గానే ఉంచుతారు, అసలు ఎవరిని నమ్మరు అండ్ అలాగే ఎవరితో పంచుకోరు అనమాట. ఈ ప్లేస్మెంట్ కారణంగా అక్కడ లగ్న భావం మరియు ప్రేమకు సంబంధించిన పంచమ భావం కూడా ఎఫెక్షన్ గురవుతుంది కాబట్టి ఈ పర్సన్స్ అనే వాళ్ళకి ఎక్కువగా ఫిజికల్గా లవ్ అఫేర్స్ అనేవి ఉండడానికి అవకాశం అనేది ఉంటుంది. మనం చివరిగా ఒక ఎగ్జాంపుల్ తీసుకుని ఈ టాపిక్ని ఎండ్ చేద్దాం. నేను ఇక్కడ మకర లగ్నం తీసుకుని పంచమ స్థానమైన వృషభ రాశిలో అక్కడ రాహుగ్రహాన్ని తీసుకోవడం జరిగింది. ఇక్కడ పాజిటివ్ విషయం ఏంటంటే ఈ మకర లగ్నానికి ఈయన శుభగ్రహం అవుతాడు కాబట్టి ఎక్కువగా ఈ పంచమ స్థానానికి సంబంధించిన నెగిటివ్ ఫలితాలను ఆయన ఇవ్వడు. ఇంకో ప్రధానమైన విషయం ఏంటంటే ఈ రాహుగ్రహం ఏ ఫలితాలని డైరెక్ట్గా ఇవ్వడు. ఆయన ఏ స్థానంలో అయితే ప్లేస్ అవుతాడో ఆ స్థానాధిపతికి సంబంధించిన ఫలితాన్ని ఆయన ఇవ్వడం జరుగుతుంది కాబట్టి అందుకని మనం రాహుగ్రహం యొక్క ఫలితాలను చెప్పేటప్పుడు ఆయన ఏ స్థానంలో ఉన్నాడో ఆ భావాధిపతిని కూడా మనం అనాలిసిస్ అనేది చేయాలన్నమాట. ఇక్కడ పంచమ భావాధిపతి ఇక్కడ శుక్రగ్రహం అయ్యాడు కాబట్టి ఇక్కడ ఇంకో పాజిటివ్ విషయం ఏంటంటే ఈ మకర లగ్నానికి శుక్రగ్రహం కూడా శుభుడే అవుతాడు కాబట్టి ఈ రాహుగ్రహం ఆ పంచమ భావంలో ఇంకా బాగా పాజిటివ్గా పనిచేయాలంటే ఈ శుక్రగ్రహం ఈ లగ్నానికి పాపగ్రహాలైన గురు రవి కుజగ్రహాలతో ఎటువంటి సంబంధం అనేది లేకుండా ఆయన బలహీన పడకుండా కనుకున్నట్లయితే అక్కడ రాహుగ్రహం విశేషంగా ఆయన ఒక దశలోనే వచ్చినప్పుడు ఈ శుక్రగ్రహం కూడా ఇవ్వలేని గొప్ప ఫలితాలను అక్కడ రాహుగ్రహం ఇస్తాడు అనమాట. ఈ పంచమ భావానికి సంబంధించిన కారకత్వాలను దెబ్బతినకుండా ఉండాలంటే ఈ పంచమ భావం మీద ఈ లగ్నానికి శుభగ్రహాల యొక్క దృష్టి అండ్ అలాగే ఈ పంచమాధిపతి బాగా బలంగా కనుక ఉన్నట్లయితే ఈ పర్సన్స్ అనే వాళ్ళకి సంతాన విషయంలో కూడా ఈ రాహుగ్రహం ఉన్నప్పటికీ ఎక్కువగా నెగిటివ్ ఫలితాలు అనేవి ఉండకపోవచ్చు అనమాట. సో ఏదేమైనా ఫైనల్గా ఈ పంచమ భావంలో రాహుగ్రహం ఫర్ ఎగ్జాంపుల్గా నెగిటివ్ ఉంటే ఆ పంచమ భావానికి సంబంధించిన నెగిటివ్ కారకత్వాలు ఖచ్చితంగా మనకు వచ్చేస్తాయి అని అయితే చెప్పడానికి లేదు. ఫర్ ఎగ్జాంపుల్గా పంచమంలో రాహుగ్రహం అంటే లవ్ అఫేర్స్ అనేవి ఉంటాయని చెప్పడం జరిగింది. కానీ ఈ ప్లేస్మెంట్ కారణంగా అది 100% జరుగుతుంది అని అయితే మనం చెప్పలేము. ఆ పంచమ స్థానం మీద ఆ లగ్నానికి శుభగ్రహాలకు దృష్టి అండ్ అలాగే పంచమాధిపతి పొజిషన్ అండ్ అలాగే ప్రధానంగా లగ్నాధిపతి అండ్ అలాగే మనోకారకుడైన చంద్రగ్రహం బలంగా కనుక ఉన్నట్లయితే ఈ పర్సన్స్ అనే వాళ్ళకి ఈ ప్లేస్మెంట్ అనేది ఉన్నప్పటికీ ఎటువంటి లవ్ అఫేర్స్ అనేవి ఉండకపోవచ్చు. నేను ఇక్కడ కొన్ని కండిషన్స్ మాత్రమే తీసుకుని చెప్పగలను, కానీ రియల్గా చార్ట్లో మిగిలిన ప్లానెట్స్ యొక్క ప్లేస్మెంట్ అనేది ఎలా ఉంది, ఆ పర్సన్స్ అనే వాళ్ళకి ఈ రాహుగ్రహం నవాంశలో ఎలా ఉన్నాడు, వింశోత్తరి దశ అండ్ అలాగే గోచారం అనేది అనుకూలంగా ఉన్నాయా లేదా అని ఇవన్నీ ఆధారంగా చేసుకుని మాత్రమే మనం ఫైనలైజ్గా ఫలితాన్ని చెప్పాల్సి వస్తుంది అనమాట. ఫైనల్గా ఇది ఫ్రెండ్స్ నా వీడియో. 5వ స్థానంలో రాహుగ్రహం ఉంటే ఆయన ఎటువంటి ఫలితాన్ని ఇవ్వగలడు అనే విషయం గురించి. ఈ కాన్సెప్ట్లో నేను మ్యాక్సిమం అన్ని విషయాలు కవర్ చేశానని అనుకుంటున్నాను. ఇంకా ఈ కాన్సెప్ట్లో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కమెంట్ చేయడానికి ప్రయత్నం చేయండి, నేను దానికి రెస్పాండ్ అయ్యే ప్రయత్నం అనేది చేస్తాను. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. నా సైడ్ నుంచి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తున్నా లేకపోతే ఈ వీడియో చూస్తున్నా ఇందులో ఉన్న కంటెంట్ కనుక మీకు పాజిటివ్గా అండ్ అలాగే ఇన్ఫర్మేటివ్గా అనిపించినట్లయితే తప్పకుండా ఈ వీడియోని అయితే లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక చివరగా ఎవరికైనా పర్సనల్గా కన్సల్టేషన్ తీసుకోవాలి అనే ఉద్దేశం కనుక ఉన్నట్లయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ ఆర్ కాల్ చేయండి. నేను వచ్చే అప్కమింగ్ వీడియోస్లో మరో ఇంట్రెస్టింగ్ వీడియోస్తో అండ్ అలాగే కంటెంట్తో
మీ ముందుకు వచ్చే ప్రయత్నం అనేది ఖచ్చితంగా చేస్తాను. అప్పటి వరకు బై ఫ్రెండ్స్, సీ యూ వెరీ సూన్.